పుష్ప 2 హడావిడి అయిపోయింది. థియేటర్లో ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లపై లేటెస్ట్గా పోస్టర్ కూడా వేసింది టీం. నిజానికి పుష్ప 2 అయిపోగానే 2 మంత్స్ రెస్ట్ తీసుకొని త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు బన్నీ. అయితే ఇప్పుడు అసలు ఆయనే మిస్సింగ్. బన్నీ ఊళ్ళోనే కాదు ఇండియాలోనే లేరు. ఇంతకీ అల్లు అర్జున్ ఎందుకు కనిపించడం లేదు? అల్లు అర్జున్ మిస్సింగ్. సంధ్య థియేటర్ ఇష్యూ అయిన దగ్గర నుంచి పెద్దగా బయటకి రాకుండా ఐసోలేటెడ్ గానే ఉన్న అల్లు అర్జున్ అప్పుడెప్పుడో పుష్ప థ్యాంక్స్ మీట్ లో కనిపించారు. ఇక అయ్యిందేదో అయిపోయింది. ఫిబ్రవరి నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ని స్పీడప్ చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు హీరో ఫారెన్ వెళ్లడంతో సినిమా ఇంకాస్త లేట్ అవుతుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ అసలు ఇండియాలోనే లేరు. త్రివిక్రమ్ సినిమా కోసం కార్తికేయుడిగా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్న బన్నీ దానికోసమే ఫారెన్ వెళ్లారని న్యూస్. మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న సినిమా కోసం ఫిజికల్ గా బాగా మేకోవర్ అవడంతో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ సెషన్స్ కూడా బన్నీ అటెండ్ అవడానికి ఫారెన్ వెళ్లినట్లు తెలుస్తోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతోంది ఈ సినిమా. పుష్ప 2తో పాన్ ఇండియా వైడ్ గా బాగా క్రేజ్ వచ్చిన అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్ శివరాత్రికి సినిమా అనౌన్స్మెంట్ చేస్తారన్న రూమర్ వినిపిస్తోంది. మరోవైపు సంధ్య థియేటర్ ఇష్యూతో ఇబ్బంది పడ్డ అల్లు అర్జున్ ఆ స్ట్రెస్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వడంతో పాటు కావలసిన మేకోవర్ స్ట్రెంగ్త్ కోసం ఫారెన్ వెళ్లినట్లు టాక్. ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ త్రివిక్రమ్ తో కలిసి బన్నీ చేస్తున్న 4వ ప్రాజెక్ట్ కావడం, అందులోనూ పుష్ప 2 లాంటి 1870 కోట్ల కలెక్షన్ల మూవీ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆ మాత్రం మేకోవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాల్సిందే అంటున్నారు ఆడియన్స్. మరి మేకోవర్ తర్వాత బన్నీ ఎలా ఉండబోతున్నారో, అసలు ఎప్పుడు ఫారెన్ నుంచి రాబోతున్నారో, త్రివిక్రమ్తో సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.